ఓవైపు ఇంగ్లాండ్తో టీ20 సిరీస్కు భారత జట్టు రెడీ అయింది. మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీ గురించి చర్చ జరుగుతోంది. భారత జట్టు తన మ్యాచ్లను మొత్తం దుబాయ్లోనే ఆడబోతోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తానే ఆతిథ్యం ఇస్తున్న టీమిండియా మ్యాచ్లు మాత్రం దుబాయ్లో జరగనున్నాయి. మెగా ట్రోఫీ కోసం ఇటీవలే భారత జట్టును ప్రకటించారు. 15 మందితో టీంను అనౌన్స్ చేశారు. కానీ టోర్నీ ఆరంభంలో బరిలో దిగే తుది జట్టు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. 11 మందిపై రకరకాలుగా చర్చ జరుగుతోంది. అయితే వన్డే వరల్డ్ కప్లో బరిలో దిగిన ఓపెనింగ్ జోడీని ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలో దిగడం ఖాయమైంది. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ భారత జట్టు ఇన్నింగ్స్ను ఆరంభించబోతున్నారు. యశస్వీ జైస్వాల్ మాత్రం బెంచ్కు పరిమితం కాక తప్పేలా లేదు. టీ20 వరల్డ్ కప్లోనూ యశస్వీ జైస్వాల్ బెంచ్కే పరిమితమయ్యాడు. వైస్ కెప్టెన్గా ఎంపిక చేయడంతో శుభ్మన్ గిల్ ప్లేస్కు డోకా లేదని తేలిపోయింది. వన్ డౌన్లో విరాట్ కోహ్లీ బరిలో దిగుతాడు. కొంతకాలంగా టెస్టుల్లో విరాట్ ఫామ్లో లేడు. కానీ వన్డేల్లో కోహ్లీకి మంచి రికార్డుంది. ఇంకా చెప్పాలంటే విరాట్కు ఫేవరెట్ ఫార్మాట్ వన్డేలే అనుకునేలా గణాంకాలున్నాయి. కెప్టెన్ రోహిత్కు కూడా వన్డే ఫార్మాట్ ఇష్టమైన ఫార్మాటే. వన్డేల్లో 3 సెంచరీలు కొట్టిన ఒకే ఒక్కడిగా హిట్ మ్యాన్ ఇప్పటికే రికార్డుల్లో ఉన్నాడు. 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేయబోతున్నాడు. వన్డే వరల్డ్ కప్లో అయ్యర్ తనదైన ముద్ర వేశాడు. దేశవాళీ టోర్నీలో రాణించి మళ్లీ టీమిండియా తలుపు తట్టాడు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ మిడిల్ ఆర్డర్లో టీమిండియాకు కీలకం కానున్నాడు. అయితే టాప్ 4లో లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్స్ ఎవరూ లేరు. ఇది టీమిండియాకు మైనసే అనే వాదన ఉంది. ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ బరిలో దిగడం ఖాయమే. అదే జరిగితే పంత్ బెంచ్కే పరిమితమవుతాడనే చర్చ జరుగుతోంది. ఇద్దరూ ఆడినా ఆశ్చర్యపోనక్కర్లేదని కూడా కొందరు మాజీలు అభిప్రాయపడుతున్నారు. పేస్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా ఖచ్చితంగా బరిలో దిగుతాడు. సీనియర్ స్పిన్ ఆల్రౌండర్ జడేజా, వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ కీలకం కానున్నారు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ను జట్టులోకి తీసుకుంటారా లేదంటే కుల్దీప్ యాదవ్కు అవకాశం ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. పేస్ విభాగాన్ని జస్ప్రీత్ బుమ్రా లీడ్ చేయబోతున్నాడు. మరో పేసర్గా షమి బరిలో దిగబోతున్నాడు. బౌలర్గా పాండ్యా కూడా సేవలందించనున్నాడు. దుబాయ్లో పిచ్ పరిస్థితులకు తగినట్టుగా టీంను ఎంపిక చేసే అవకాశం ఉంది. పేస్కు అనుకూలించే పరిస్థితి ఉంటే హర్షదీప్ సింగ్కు ఛాన్స్ దొరకొచ్చని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా తుది జట్టుపై అభిమానుల్లో ఉత్కంఠ కనిపిస్తోంది.